భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలపై సమ్మిట్లో చర్చ జరుగుతుందని తెలిపారు. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఈ సమ్మిట్కి వస్తారని తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి 400 మందికి పైగా రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులలో నిష్ణాతులైన వారు సమ్మిట్కు హాజరవుతారన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. జస్టిస్ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ముందుగా వాటిని తొలగించినప్పుడు ఇటువంటి అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే ఒకళ్ళ మీద ఆధిపత్యం కోసం ఇంకోళ్ళు ప్రయత్నం చేసే విధానం కానీ ఉండదు. అటువంటి అగ్రెసివ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తన ప్రాథమిక మూల సిద్ధాంతాలైనటువంటి అహింసా విధానం, సత్యం, ఇటువంటి మార్గాలతో ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనేది మా ప్రధాన భారత్ సమ్మిట్ లాంటి కార్యకలాపాలు జరగాలి. దానిపై నుంచి మేధావులు వారు గొంతును వినిపించాలి. దానిపై నుంచి అనేక మంది దేశాధినేతలకు సంబంధించినటువంటి స్టేట్స్మెన్స్ వచ్చినప్పుడు వారందరి ఆలోచనల్ని సమాజానికి అందించాలి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో అలర్ట్ అయిన తిరుమలలో మరోసారి భద్రతలోని డొల్లతనం బయటపడింది. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను, అందులోని లగేజీలను తనిఖీ చేస్తున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేశారు. పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులను అందరినీ కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తోంది. అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భక్తులను కూడా సెర్చ్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డు తిరుమలలో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పలుచోట్ల సోదాలు చేపట్టారు. భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అందులో ఏదన్నా అనుమానంగా వస్తువులు కనిపిస్తే భక్తులను విచారించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాటు చేశారు. పహల్గాంలో దాడి నేపథ్యంలో తిరుమల మొత్తం కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా తిరుమలలో భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఓవైపు కాశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలంటూ హడావుడి చేస్తూ ఉండగా, మరోవైపు అన్యమత దేవుడి బొమ్మ అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని మరీ తిరుమలకు చేరుకుంది. కారుపై అన్యమత పేర్లు ఉన్నా కూడా భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో తిరుమలలో అన్యమత గుర్తులతో కారు యథేచ్ఛగా తిరిగింది. ఈ క్రమంలో ఈ కారును చూసి శ్రీవారి భక్తులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.